హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, పనీర్ బటర్ మసాలా. మనం రోటీలో కానీ రైస్లో కానీ తినొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అలాగే దాల్చిన చెక్క 1 ఇంచ్ తీసుకున్నాను, లవంగాలు 3, బిర్యానీ ఆకులు 2 తీసుకున్నాను, అలాగే క్యాషూని ఒక 10 తీసుకుని ఈ క్యాషూ నట్స్ ఇవి మొత్తాన్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. మనం బయటకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ ఇదే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటాం కదా. అలా కాకుండా ఒకసారి ఇంట్లోనే ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నేను ఒక జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికి నేను ఒక పెద్ద టొమాటో తీసుకున్నాను. ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా ఆ ఇంగ్రీడియంట్స్, టొమాటో, ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను అదే ప్యాన్లో బటర్ వేసుకున్నాను. ఈ బటర్లో 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను కదా, ఈ పన్నీర్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోండి బటర్లో. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి. మీరందరూ నా వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరికి లైక్ చేయట్లేదు, నా వీడియోస్ని షేర్ కూడా చేయట్లేదు. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్కి 3 పెద్ద ఆనియన్స్ని తీసుకుని చాలా సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని ఎప్పుడైనా కూడా ఇలా గ్రేవీ కర్రీస్లో సన్నగా కట్ చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు నేను ముందుగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ కర్రీలో ఈ గ్రేవీ అనండి మంచి టేస్ట్ వస్తుంది. ఇందాక నేను ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను కదా, టొమాటో, పచ్చిమిరపకాయలు, ధనియాలు, లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, వాటన్నిటిని ఇలా గ్రైండ్ చేసుకుని ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో ఆ గ్రేవీని వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. ఇందాక పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇంకా కారం కూడా చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ కంటే తక్కువగానే పడుతుందండి కారం. ఇక్కడ దొరికే టొమాటోస్ కొంచెం పుల్లగా ఉంటాయి. మీరు టొమాటోని ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేసి వేసుకోండి. పుల్లగా ఉంటే కనుక టొమాటోని 1/2 వేసుకోండి. పుల్లగా లేకపోతే 2 టొమాటోస్ వేసుకున్నా కూడా సరిపోతుంది. టొమాటో ప్యూరీ అనేది గ్రేవీ కోసమే, ఆనియన్స్ కూడా ఎక్కువగానే వేస్తున్నాం కాబట్టి ఇంకా సరిపోతుంది. మసాలా అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్, అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ తీసుకుని ఆ వాటర్ ఇందులో వేసుకున్నాను. ఈ గ్రేవీ మొత్తం కొద్దిగా బటర్ పైకి తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వేయించుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఈ పన్నీర్కి కొద్దిగా మసాలాలు పట్టేంత వరకు కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతుండగా మనం గరం మసాలాని జస్ట్ ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక మనం లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసాం కదా, ఇందులో మసాలాలు అంతా అవసరం లేదు.
తక్కువగానే పడుతుంది. ఇప్పుడు కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఈ కసూరి మేతి వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అంతే అండి, కర్రీ చిక్కబడేంత వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బటర్ని వేసుకోవాలి. ఒకసారి ఇంట్లోని ఈ విధంగా ట్రై చేసుకుంటే రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేదు. అందరూ ఇంట్లోనే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇలా గ్రేవీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకుంటే ఇంకా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, అల్లా హాఫీజ్.